హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఆ సూర్య భగవానుడు ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూర్యుడి శక్తే సూర్యుడికి ప్రత్యేక హోదాను తెచ్చిపెట్టింది. సూర్యుడిని మొత్తం 9 గ్రహాలు అధిపతిగా కూడా పిలుస్తారు. గ్రహాలకు రాజు అయినప్పటికీ ఆయన ఓ భక్తుడే. మరి సూర్యుడు ఎవరిని పూజిస్తారు, ఎవరిని ఆరాధిస్తారు, సూర్యుడు ఎలా జన్మించాడు తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో దేవుణ్ణి ఎవరు చూడలేదని అంటారు, కానీ కనిపించేది ఇద్దరు దేవుళ్ళు, వారే సూర్యచంద్రులు అని చెప్తుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు చంద్రుడు రెండింటిని గ్రహాలుగా పరిగణిస్తారు. అయితే చంద్రుడు భూమికి ఉపగ్రహంగా ఉంది. ఈ జ్యోతిష్య శాస్త్రంలో 9 గ్రహాల్లో సూర్యుడు రాజాగా, చంద్రుడు రాణిగా, మానసిక కారకంగా పరిగణించడం జరిగింది. సూర్యుడు లేకుండా విశ్వం మనుగడను ఊహించలేమని సైన్స్ కూడా చెప్తుంది. వేదాలలో సూర్యుడిని ప్రపంచానికి ఆత్మ అని అంటారు. భూమిపై జీవి మనుగడకు కారణం సూర్యుడు మాత్రమే అని. అందుకే భారతదేశంలో వేదకాలం నుండి సూర్యుని ఆరాధన బలంగా ఉంది. వేదాల్లోని శ్లోకాల్లోని సూర్య భగవానుడి పేరు అనేక చోట్ల స్తుతించడం జరిగింది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ నోటి నుండి ఓం అనే పదం ఉచ్చరించబడింది. అది సూర్యుని ప్రారంభం సూక్ష్మ రూపం. తర్వాత భువ, స్వహ అనే పదాలు పుట్టాయి. ఎప్పుడైతే ఈ 3 పదాలు ఓం అనే దేహ రూపంలో కలిసిపోతాయో అప్పుడు సూర్యుడు స్థూల రూపాన్ని పొందాడు. విశ్వం ప్రారంభంలో జన్మించినందున సూర్యుడికి ఆదిత్య అని పేరు పెట్టారు. ఈ సూర్య భగవానుడి జన్మ కథ కూడా చాలా ప్రాచుర్యం పొందింది. దీని ప్రకారం మరిచి బ్రహ్మ కుమారుడు. అతను ప్రజాపతి దక్ష కుమార్తె దితి అతిథిని వివాహం చేసుకున్నాడు. దితి నుండి రాక్షసులు జన్మించారు. అతిథి దేవతలకు జన్మనిచ్చింది. వీరంతా ఎప్పుడూ ఒకరితో ఒకరు పోట్లాడుకునేవారు. వీరి పోట్లాట్లను చూసిన మాతృమూర్తి అతిథి చాలా బాధపడిపోయేది. అలా ఆమె సూర్య భగవాను పూజించడం ప్రారంభించింది. సూర్యదేవుడు ఆమెకు తపస్సుకు సంతోషించి ఆమెకు కొడుకుగా పుట్టే వరం ఇచ్చాడు. కొంతకాలం తర్వాత ఆమె గర్భవతి అయింది. గర్భం దాల్చిన తర్వాత కూడా అతిథి కఠినమైన ఉపవాసం పాటించేది. దాని కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. మహర్షి కశ్యపు ఈ విషయంలో తీవ్ర ఆందోళన చెందాడు. పిల్లల కోసం ఇలా చేయడం సరికాదని ఆమెకు వివరించే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె తన సంకల్పాన్ని విడలేదు. తనకు తన పిల్లలకు ఏమీ కాదని కడుపులో పెరుగుతుంది. సూర్యుని స్వరూపమని అతిథి కశ్యపుడికి వివరించింది. ఒకానొక శుభ సమయంలో అతిథికి మగబిడ్డ జన్మించాడు. అతనే సూర్యుడు. దేవతలకు వీరుడు అయ్యాడు. రాక్షసులను అదుపు చేశాడు. అతిథి గర్భం నుండి జన్మించినందున ఆదిత్య అని పిలువబడ్డాడు. సూర్యుడు దేవదేవుడైన శివుడి ఆరాధించేవారు. మహాదేవుడు సూర్య భగవానుడికి ప్రియమైన ఆరాధికుడిగా ఉన్నారు. శనిదేవుడు గురువును భోలేనాథ్గా కూడా అంటారు. ఒక సూర్య భగవానుడునే కాదు, శ్రీరాముడు, బ్రహ్మ, హనుమాన్, మాత పార్వతి, కాళీ, నారాయణుడనే కూడా ఆరాధించబడిన దేవుడు పరమేశ్వరుడు. శివుడు అంటే సూర్యునికి ఎనలేని భక్తి. నిత్యం శివనామ స్మరణలో ఉంటారట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.